హాయ్ అండి. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 17. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత సాన్వి తనను తను బిజీగా ఉంచుకోవటానికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. అయితే ఈ ఇంట్లో సాన్వికి ఎలాంటి బాధ్యతలు లేవు. ప్రత్యేకంగా చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. వంటగది వైపుకైతే ఆమె పొరపాటును కూడా వెళ్ళదు. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళకు ఆమె చేతి వంట అంటే విషంతో సమానం అన్నట్టుగా భావిస్తారు. అందుకే సాన్వి కూడా మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఏదైనా సరే ఈ పరాయి ఇంట్లో తన చేతులు కాల్చుకుని వంట చేసి ఎవరికీ రుచిని మెప్పించకూడదని. ఈ ఇంటి వల్ల నిర్లక్ష్యం అడుగడుగున చేసిన అవమానాలు ఆమె మనసుని లోపల నుంచి ఎంతగానో కఠినంగా మార్చేశాయి. ఇప్పుడు ఆమె కూడా ఎవరి మనసు గెలుచుకోవాలని ముందుకు వెళ్ళాలని అనుకోవటం లేదు. ఈ విశాలమైన రాజభవనం లాంటి ఇంటిని తన సొంతం చేసుకోవాలని చిన్న కోరిక కూడా ఇప్పుడు ఆమె మనసులో లేదు, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఇది నిజమైన తన సంసారం కాదని తనకి తెలుసు కదా. కేవలం ఒక ఆటల సంసారం, పేక మెడ లాంటిది. ఈ రోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఒక ఒప్పందం అనే బంధంతో కట్టిపడేసిన ఈ బంధం మరి కొన్ని రోజుల తర్వాత కూలిపోయే ఒక చిన్న ఇల్లు లాంటిది. అందుకే ఉన్నట్టుగానే ఉండనివ్వటం మంచిదని ఆమె అనుకుంది. దీనికి ఇక ప్రేమ అనే పూత పూయకుండా ఉండటమే మంచిది. అప్పుడప్పుడు మాత్రం ఇక గుండెలో నుంచి ఒక మోగ నిట్టూర్పు బయటకు వస్తూ ఉంటుంది. ఇక అంతే. చూద్దాం. నగరంలోని ప్రముఖమైన ఖరీదైన ఫ్యాషన్ హౌస్ లోని ఎయిర్ కండిషన్ సిఇఓ క్యాబిన్ లోని పిన్ పడిన వినిపించేంత నిశ్శబ్దం ఉంది. అక్కడ కూర్చొని ఉన్న విక్రమ్ ఒకదాని తర్వాత ఒకటి ఫైల్స్ పరిశీలించడంలో చాలా బిజీగా ఉన్నాడు. నుదుటి రెండు వైపులా గాఢమైన ఆలోచనల ముడతలు కనిపిస్తున్నాయి. ఖరీదైన పార్కర్ పెన్ను అతని చేతిలో వేగంగా కాగితాలపై కదులుతుంది. అంతలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా గట్టిగా తలుపు తోసుకుంటూ ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తన వ్యక్తిగత గోప్యతను భంగం కలగడంతో విక్రమ్ చిరాగ్గా కనుబొమ్మలు ముడుచుకుని కోపంగా తలుపు వైపుకు చూశాడు. ఇంత ధైర్యం చేసి లోపలికొచ్చింది ఎవరు? కానీ తలెత్తి చూసిన మరుక్షణమే తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అతను ఒక్కసారిగా మాటలు రాకుండా సైలెంట్ అయిపోయాడు. విక్రమ్, హౌ ఆర్ యూ బేబీ? అనన్య, నువ్వా? ఎదురుగా నిలబడి ఉన్న అనన్య అనే అమ్మాయి నిజంగానే తనకు పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా కనిపించింది. అద్భుతమైన అందంతో ఆధునికమైన పాశ్చాత్య దుస్తుల్లో తనను తను ఆకర్షణీయంగా మార్చుకుంది. ఆమె శరీరంలోని ప్రతి వంపులో, నడిచే తీరులో ఒక రకమైన ఆడంబరం, ఆకర్షణ కలగలిపి ఉన్నాయి. ఆమె వేసుకున్న పెన్సిల్ హీల్స్, నాజుకైన శరీర ఆకృతి చూస్తే చాలా మంది అబ్బాయిలు ఒక చూపుతోనే ఆకర్షించగలదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విక్రమ్ ను చూడగానే ఆమె ఒక క్షణం కూడా లేట్ చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి దాదాపు అతనిపైనే వాలిపోయింది. విక్రమ్ కి చాలా ఇబ్బందిగా అనిపించిన పాత స్నేహం కారణంగా చిన్నగా ఆమెను హత్తుకున్నాడు. అనన్య విక్రమ్ గుండెలపై ముఖం రాస్తూ గారాబంగా, అలాగే చిన్న ఫిర్యాదు కలిసిన గొంతుతో ఉంది. విక్రమ్ బేబీ, ప్లీజ్ నన్ను హనీ అని పిలువు. నువ్వు మళ్ళీ ఆ పాత పేరు వాడుతున్నావు అనన్య అని. అది నాకు అసలు నచ్చదు, నీకు తెలుసు కదా. విక్రమ్ కాస్త ఇబ్బందిగా అనిపించి ఆమెను మెల్లగా తన నుంచి దూరంగా జరిపి అన్నాడు. ఓకే ఓకే, కూల్ కూల్. బై నువ్వే కదా నీ కలను నెరవేర్చుకోవడానికి ప్యారిస్ వెళ్ళావు. మరి అక్కడ ఉండిపోతావని నేను అనుకున్నానే అని మనసులోని ఒక కపటమైన నవ్వు నవ్వుకుంటూ అనుకుంది. నువ్వు నాతో కలిసి వచ్చుంటే ఖచ్చితంగా అక్కడే స్థిరపడిపోయే వాళ్ళం విక్రమ్. కానీ ఇంత కష్టపడి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేదాన్నే కాదు. ఇప్పుడు నాకు చాలా డబ్బు కావాలి విక్రమ్, చాలా డబ్బు. అది నువ్వు తప్ప మరెవరు ఇవ్వలేరు. అందుకే ఇక నుంచి నువ్వే నా అస్త్రం, నా ట్రాప్ కార్డు. విక్రమ్ మళ్ళీ పిలవడంతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది. పెదవుల చివర ఒక కృత్రిమమైన తీపి నవ్వు తెచ్చుకుని అంది. ఆ లేదు బేబీ, లేదు. నువ్వు ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా? నాకు కాఫీ కావాలి, కాఫీ అనే ఇస్తావా ప్లీజ్? ఓకే ఓకే. విక్రమ్ ఇంటర్కామ్ లో ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఇక సోఫాలో కూర్చుని ఇక పదే పదే ఏదో ఒక సాకు వెతుక్కుంటూ విక్రమ్ మీదకు వాలడానికి ప్రయత్నిస్తుంది. ఆమె శరీరం నుంచి ఘాటైన పర్ఫ్యూమ్ వాసన గదంతా వ్యాపిస్తుంది. ఇంతకు ముందు అని తనతో ఇలా ప్రవర్తించిన విక్రమ్కి ఎప్పుడు ఇబ్బందిగా అనిపించేది కాదు. కానీ ఈ రోజు ఎందుకు అతని శరీరంలోని ప్రతి నరం, ప్రతి అణువులోని విపరీతమైన చిరాకు కలుగుతుంది. ఎందుకో తన మీద ఇలా ఎందుకు అనిపిస్తుందో అతనికి అర్థం కావట్లేదు. ఇంతకు ముందు కూడా అని తనతో ఇలాగే ప్రవర్తించేది కదా, అప్పుడు ఇలాంటి భావన కలగలేదు. కానీ ఈ రోజు ఈ శారీరక సాన్నిహిత్యం అతనికి ఊపిరాడనంతగా అనిపిస్తుంది. అంతేకాదు,
హనీ వేసుకున్న గాఢమైన మేకప్, ఆమె ఆకర్షణీయమైన రూపం మధ్యలో కూడా విక్రమ్ కళ్ళ ముందు పదే పదే ఒక సాధారణమైన అమాయకమైన కాటుకతో మెరిసే ఒక మొమ్మ కనిపిస్తుంది. అది ఇంకెవరో కాదు, తన భార్య ముఖం, సాన్వి. మధ్యాహ్నం పెద్దమ్మకు పనుల్లో సహాయం చేసి తన గదికి వచ్చిన సాన్వి కాసేపు మంచంపై వీపు వాల్చింది. కళ్ళు మూసుకున్న మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం విక్రమ్కి అసలు ఏమైంది? తనతో ఇంత సాధారణంగా, ఇంత శ్రద్ధగా ఎందుకు ప్రవర్తించాడు? అంతేకాదు, తన తల్లి తండ్రులతో కూడా ఎంత మంచిగా మాట్లాడ్డాడు, ఎంత మర్యాద ఇచ్చాడు. విక్రమ్ను ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటే అతని గురించి అంత ఎక్కువగా ఆశ్చర్యపోతుంది. ఇంత గొప్పగా నటించడం ఈ మనిషి ఎక్కడ నేర్చుకున్నాడు? సాన్వి మనసులో నుంచి ఒక వెటకారమైన నవ్వు బయటకు వచ్చింది. ఈ మనిషి తన టాలెంట్ ను ఇలా పనికిరాని చోట వృధా చేయకుండా టాలీవుడ్ కి వెళ్లి ప్రయత్నించుంటే ఎంత పెద్ద పేరు తెచ్చుకునేవాడో. ది ఫేమస్ స్టార్ విక్రమ్ చౌదరి. ఆ తర్వాత సాన్వి ఇంకేమీ ఆలోచించలేకపోయింది. తన జీవితం కూడా ఎందుకు ఇలా అస్తవ్యస్తంగా ఉందో అని బాధపడింది. ఈ రాజభవనం లాంటి సంసారం తనది కాదు. అయినా ఇక్కడే తను అబద్ధపు భార్యలా నటిస్తూ తన ఆటల సంసారం నడపాల్సి వస్తుంది. ఒకరోజు ఈ సంసారం ఎండిపోయిన గడ్డి పరకల్లా చిన్న గాలికి ఎగిరిపోయి కనుమరుగైపోతుంది. అసలు తనకి ఎప్పటికైనా తనదైన చిన్న నిజమైన సంసారం అంటూ ఉంటుందా? ఇటు అరణ్య ఏమనుకుంటున్నాడో చూద్దాం. ఉంటుంది అంటే పేరు కొంచెం విక్రమ్ అని పడింది, అది అరణ్య. నేను అరణ్య అని చదువుతాను, సో సారీ అండి. ఈ ఒక్క ఎపిసోడ్కి మాత్రమే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సరిగ్గా ఆ చిన్న పిట్ట జంటలా నా మొత్తం ప్రేమతో నేను కప్పేస్తాను సాన్వి. చూడు, జీవితంలో ఎప్పుడు నీకు ఒక ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వను. అరణ్య పాత ఫోటో ఆల్బమ్ తెరిచి మంచంపై కూర్చున్నాడు. ఆ ఆల్బంలోని ప్రతి పేజీలో అతనికి సాన్వికి సంబంధించిన ఎన్నో మధురమైన జ్ఞాపకాల చిత్రాలు నిండిపోయి ఉన్నాయి. స్నానం చేసి గదిలోకి రాగానే తెరిచి ఉన్న డ్రాయర్ పై అతని చూపు పడింది. వెంటనే ఆల్బమ్ తీసుకుని కూర్చున్నాడు. ఆ ఆల్బమ్ మడతల్లో ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన కొన్ని చిరిగిన డైరీ పేజీలు ఉన్నాయి. ఒకప్పుడు సాన్వి అరణ్య పేరు మీద కోపంతో, ఫిర్యాదులతో తన డైరీలో రాసుకున్న పేజీలవి. ఒకరోజు అనుకోకుండా అరణ్య కంట డైరీ పడింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని దాన్ని తెరిచి చదవగా అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. సాన్వి ఫిర్యాదులు దాదాపు చాలా ఉండేవి, చాలా జాగ్రత్తగా. ఇక అరణ్య, నువ్వు ఇంకో రోజు కూడా నన్ను తిట్టకుండా ఉంటే ఒక రోజు ఖచ్చితంగా నీ ఎర్రగా మెరిసే పేరును బ్లడ్తో కోసి మన మేక టామీకి తినిపిస్తాను. ఆ రోజు అరణ్య ఆ పేజీలను ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. ఆ డైరీ మొత్తం ఫిర్యాదులతో నిండిపోయి ఉండేది. అందుకే తొందరగా పేజీలను తెలివిగా చించి తీసుకొచ్చాడు. ఏదో ఒకరోజు తన అలక పట్టిన సాన్విని బుజ్జగించడానికి పనికొస్తాయని. ఆ పాత చిన్నపిల్లల చేతిరాత లాంటి అక్షరాలపై వేళ్లను నెమ్మదిగా జరుపుతూ ఉండగా అరణ్య గుండెల్లో తెలియని ఆనందం నిండిపోయింది. సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు చౌదరి ఇంటి మేడపై ఆడుకుంటున్నాయి. ఇక అలాంటి సమయంలో ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దం విన్న సాన్వి ఎవరైనా వస్తారని ఊహించలేదు. అయినా స్వయంగా ముందుకు వెళ్ళి ఇక తనే తలుపు తెరిచింది. ఆ దృశ్యాన్ని చూడగానే ఆమె గుండెల్లో తెలియని నొప్పి మొదలయ్యింది. ఒక క్షణం పాటు శ్వాస కూడా ఆగిపోయినట్టుగా అనిపించింది. ఈ సంసారం అబద్ధమని, విక్రమ్తో తన బంధం కూడా కేవలం ఒక ఒప్పందమని తనకు తెలుసు. ఆయన ఈ రోజు ఎందుకు తన గుండె ఇలా బాధతో కొట్టుకుంటుంది? విక్రమ్ జీవితంలో తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అలా అనిపించగానే తన మీద తనకి ఒక రకమైన అసహ్యం, వెటకారం కలిగింది. అసలు తను ఎప్పుడైనా విక్రమ్ జీవితంలో ఉన్నానా అని అనుకుంది. ఇక అరణ్య ఇంట్లో చూద్దాం. అరణ్య వాళ్ళ ఇంట్లో సభ్యుల సంఖ్య పెద్దగా ఎక్కువేమీ కాదు. అమ్మ, నాన్న, ఒక చిన్న చెల్లి, నానమ్మ. ఈ నలుగురితోనే వారి చిన్న అందమైన సంసారం సాగుతుంది. డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని చిన్న చెల్లి తొలి ఎంతసేపు తనలో తానే మాట్లాడుకుంటూ ప్లేట్లో ఉన్న శాండ్విచ్లను గబగబా తీసుకుని నోట్లో పెట్టుకుంటూ తింటుంది. అంతలో వెనుక నుంచి ఒక పరిచయమైన, గంభీరమైన కానీ సరదాగా అనిపించే మగ గొంతు వినిపించింది. నెమ్మదిగా తిన్న రాక్షసి, నీ తిండిని ఎవరు లాక్కుని తినడం లేదుగా. ఆ క్షణంలోనే తొలి తినడం ఆపేసింది. ఒక్కసారిగా ఉలికిపడి లేచి వెనక్కి తిరిగి చూడగానే శాండ్విచ్ ముక్క గొంతులో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరిబిక్కిరయింది. దగ్గుతూ పాపం అమ్మా అని అరిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తన చెల్లి పరిస్థితి చూసిన అరణ్య నవ్వుకుంటూ తన దగ్గరికి వచ్చాడు. పక్క టేబుల్ పైన నీళ్ళ గ్లాస్ ఆమెకి అందించింది. వీపు తడుతూ అన్నాడు,
అందుకే చెప్తుంటానే, పెళ్లి పెళ్లి అని ఆలోచిస్తే ఇలాగే అవుతుంది. ఈ వయసులోనే ఈ అమ్మాయి పూర్తిగా ముదిరిపోయింది. ఇక తులి నీళ్లు తాగి ఆయాస పడుతూ ఎలాగో గొంతు సర్దుకుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా గొంతు చించుకుని ఆకాశం తద్దిరిల్లేలా అరిచింది. అమ్మా, అందరూ రండి. వెంటనే వంటగది నుంచి కంగారుగా పరిగెత్తుకుంటూ విక్రమ్ తల్లి వచ్చింది. ఏమైంది తులి, ఇలా దొంగలు పడినట్టు ఎందుకు అరుస్తున్నావు? అంతకు మించి మాలతీదేవి నోటి నుంచి ఒక మాట కూడా బయటికి రాలేదు. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. ఆమె ఎదురుగా జేబులో రెండు చేతులు పెట్టుకుని పెదులపై ఆ పరిచయమైన మధురమైన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఆమె అరణ్య రెండు అడుగులు ముందుకు వేసి ఎంతో ప్రేమగా తన తల్లిని హత్తుకున్నాడు. మాలతీదేవి తన కొడుకును రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బిగ్గరగా ఏడుస్తూ అన్నారు. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. మీ పొగరబోతు కొడుకును ఇన్నేళ్లకు ఈ దురదృష్టవంతురాలైన తల్లి గుర్తొచ్చిందా నీకు? అమ్మా, మీకెంతో ఇష్టమైన మనవడు తిరిగి వచ్చాడు కదా. చూడండి, చూస్తూ ఉండగానే ప్రశాంతంగా ఉండే ఇల్లు ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. నానమ్మ చేతిలో కర్ర పట్టుకుని టకటక నడుచుకుంటూ రాగానే మనవన్ని చూసి ఆమె చేసిన హడావుడి ఎంత ఇంత కాదు. ఎంత ప్రేమ, ఎంత గారాభం, ఎన్ని ముద్దులు, ఎన్ని కోరికలు. తులి కూడా అప్పటికే ఇక అన్నయ్యను గట్టిగా పట్టుకుని ఆట పట్టించడం మొదలుపెట్టింది. విదేశాల నుంచి తన కోసం ఏమేమి తీసుకొచ్చాడో అన్నీ ఇప్పుడే చూపించాల్సిందేనని అల్లరి చేస్తుంది. విక్రమ్ కూడా నవ్వుతూ అందరి కోరికలను అరణ్య కూడా నవ్వుతూ అందరి కోరికలను తీరుస్తున్నాడు. ఇప్పటికే మాలతీదేవి ఆనందంతో ఉబ్బి తబ్బైపోయి ఫోన్లో తన పుట్టింటి వాళ్ళకు కూడా ఈ శుభవార్త చెప్పేశారు. తమ ఏకైక మేనల్లుడిని చూడటానికి అందరూ మోటా ముళ్ళు సర్దుకుని వెంటనే వస్తున్నారట. ఇంతలో బయట నుంచి అరణ్య తండ్రి లోపలికి వచ్చారు. కొడుకుని చూడగానే ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలకు హత్తుకున్నారు. కానీ బయటకు ఆయన సహజంగానే కనిపిస్తున్న లోపల మాత్రం ఒక భయం ఆయన్ని వెంటాడుతుంది. తన కొడుకు అసలు ఇంత సడన్ గా ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చాడో ఆయనకైతే బాగా తెలుసు. తన కొడుకు సాన్వి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి అన్న భయం పట్టుకుంది. తనపై కొడుకు పెట్టిన పెద్ద బాధ్యతను తను నెరవేర్చలేకపోయానని ఎలా చెప్పాలి? సాన్వికి ఇప్పుడు వేరే చోట పెళ్లి అయిపోయిందని చేదు నిజాన్ని విన్న తర్వాత తన కొడుకు ఇక ఎప్పటికీ దేశానికి తిరిగి వస్తాడా? భయం, అపరాధ భావనతో ఆయన పదే పదే చెమటలు పడుతున్నాయి. లేదు లేదు, ఇక్కడ ఇలా కూర్చుంటే కుదరదు. ఇప్పుడు కొడుకుని ఎదుర్కోవటం తన వల్ల కాదు అని అనుకుని హఠాత్తుగా ఒక అత్యవసరమైన పని ఉందని సాగు చెప్పి త్వరగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక అరణ్య తల్లి కొడుకు ఇష్టమైన రకరకాల వంటలు చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయారు. అరణ్య సోఫాలో కూర్చొని తన చెల్లెల కోసం తీసుకొచ్చిన బహుమతులను ఒక్కొక్కటిగా తీసి చూపిస్తున్నాడు ఆనందంతో. నాన్నమ్మ అయితే మనవడి చేయి పట్టుకుని పక్కనే కూర్చున్నారు వదలకుండా. ఇక అతన్ని వదిలే ఉద్దేశమే ఆమెకు లేదు. ఏదో అరుదైన వజ్రాల గని దొరికినట్టుగా ఆమె మనవడిని ఎక్కడికి వెళ్ళిపోనివ్వకుండా పట్టుకున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ సాన్వి దగ్గరికి వెళ్ళటం ఇక తన వల్ల కాదని అరణ్యకు అర్థమవుతుంది. కానీ అతని మనసు మాత్రం ఆగడం లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఎదురెదురుగా కలుస్తారో చూద్దాం మరి. సాయంత్రం వేళ సాన్వి డ్రాయింగ్ రూమ్ లో సోఫాపై కూర్చొని టీవీ చూస్తుంది. ఇప్పుడు ఆమె గొంతు చాలా వరకు మామూలైంది. పెద్దమ్మ మీది కూడా ఆమె పక్కనే కూర్చున్నారు. ఒక పెద్ద గిన్నెలో కారంగా మురి కలిపి పెట్టుకున్నారు. ముగ్గురు కలిసి అది తింటూ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగటంతో పెద్దమ్మ వైపుకు చూశారు. ఆమె లేవటానికి ప్రయత్నించగానే సాన్వి వెంటనే లేచి నిలబడి అంది, మీరు కూర్చోండి పెద్దమ్మ, నేను చూస్తాను. సాన్వి తలుపు వైపుకు నడిచింది. ఖచ్చితంగా విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటాడు అనుకుంది. తలుపు తెరిచిన వెంటనే విక్రమ్ కనిపించడంతో ఆమె ఏదో చెప్పబోయింది. కానీ ఒక్కసారిగా ఆమె పక్కనే ఉన్న వ్యక్తి వైపుకు చూపి వెళ్ళగానే సాన్వి మాటలు గాలిలో కలిసిపోయాయి. ఆమె గుండెల్లో ఒక్కసారిగా ఏదో తెలియని నొప్పి మొదలయ్యింది. విక్రమ్ తో పాటు ఒక ఘాటైన ఆధునిక దుస్తులు వేసుకున్న అమ్మాయి నిలబడి ఉందని చెప్పడం కూడా తప్పే. ఆమె దాదాపు విక్రమ్ శరీరానికి అతుకుపోయినట్టుగా ఉంది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అలా తలుపు దగ్గర సాన్వి కదలకుండా నిలబడిపోవటం చూసి విక్రమ్ కాస్త కఠినమైన గొంతుతో అన్నాడు, తలుపు ముందు దారి అడ్డంగా అలా విగ్రహంలో నిలబడిపోతావా లేక లోపలికి రాణిస్తావా? ఆ మాటలు బాణాల్లా వచ్చి సాన్వి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా పక్కకు తప్పుకుంది. విక్రమ్ పక్కన నిలబడి ఉన్న అమ్మాయి ఇప్పుడు సాన్విని కాళ్ళ దగ్గర నుంచి తల వరకు పూర్తిగా పరిశీలించింది. ఆ తర్వాత చిన్న చూపుతో ముక్కు చిట్లిస్తూ నవ్వి విక్రమ్ వైపుకు చూస్తూ ఇంగ్లీష్ లో అంది, వాట్ ఈస్ దిస్ విక్రమ్?
మీలాంటి ఇంత పెద్ద ఇంట్లో పని మనుషుల కొరత వచ్చిందా ఏంటి? ఇలాంటి క్లాసులని అమ్మాయిని పనిలో పెట్టుకున్నావు. కనీసం యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఎలా స్వాగతించాలో కూడా తెలియని నీకు హ్మ్, కనీసం మర్యాదలు కూడా లేవా? విక్రమ్ ఆ మాటలు విన్న మౌనంగానే ఉండిపోయాడు. ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. సాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ అవమానం ఆమె మనసును గాయపరిచింది. ఆ అమ్మాయి ఇప్పుడు సాన్వి వైపుకు చూసి ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. ఏ అమ్మాయి, వెళ్ళి బయట కారులో ఉన్న నా లగేజ్ తీసుకురా. జాగ్రత్తగా తీసుకురావాలి. చూసుకోకుండా ఏది పాడు చేయొద్దు. ఆ వస్తువులు చాలా ఖరీదైనవి. ఇంకా ఇది తీసుకో. ఇది నీ టిప్ అని చెప్పి ఆ అమ్మాయి విక్రమ్ జేబులో నుంచి కరకల్లాడే 500 రూపాయల నోటు తీసి చిన్న చూపుతో సాన్వి వైపుకు చాపింది. ఆ క్షణంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. సాన్వి ఒక్కసారి ప్రశాంతంగా స్థిరంగా విక్రమ్ వైపుకు చూసింది. అతను ఇంకా మౌనంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆమె ఎంతో నెమ్మదిగా ఆ అమ్మాయి చేతిలో నుంచి 500 రూపాయల నోటును తీసుకుంది. ఒక్క అడుగు ముందుకు వేసి ఆ నోటును మడిచి నేరుగా విక్రమ్ షర్ట్ గుండె దగ్గర ఉన్న జేబులో పెట్టింది. అది చూసిన వెంటనే ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. కోపంతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. దాదాపు సాన్వి మీదకు దూసుకొచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అరిచింది. హౌ డేర్ యూ ఈడియట్! నీకెంత ధైర్యమా? నువ్వు యజమాని మీద చెయ్యి వేస్తావా? వాట్ ఈస్ దిస్ విక్రమ్? వెంటనే మన ఉద్యోగంలో నుంచి తీసే. సాన్వి ఒక్కసారిగా తన చేతిని విడిపించుకుంది. అప్పటి వరకు ఉన్న కన్నీళ్లు మాయమైపోయాయి. వాటి స్థానంలో మండుతున్న ఆత్మ గౌరవం కనిపించింది. ఆమె ఆ అమ్మాయి కళ్ళలోకి నేరుగా చూస్తూ పెదవులపై ఒక పదునైన చిరునవ్వుతో అంది. హే పట్నం బొమ్మ, అసలు నేనెవరో నీకు తెలుసా? మీరు ఈ 500 రూపాయలను ఎవరు జేబులో నుంచి తీసుకుని నాకు ఇవ్వాలని చూశారో తెలుసా? నేను ఆయన ఏదో చెప్పబోతూ ఉండగా విక్రమ్ సాన్వి వైపుకు చూస్తూ పళ్ళు బిగించి అన్నాడు. లోపలికి వెళ్ళు సాన్వి, జస్ట్ గో ఇన్సైడ్. కానీ ఈ రోజు సాన్వి వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అకస్మాత్తుగా ఆమె చేసిన ఒక సాహసోపేతమైన పని చూసి విక్రమ్ కూడా ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న హనీ అయితే ఆ దృశ్యాన్ని చూసి షాక్ గురైంది. సాన్వి ఒక అడుగు ముందుకు వేసి తన పాదాలను నేరుగా విక్రమ్ ఖరీదైన షూ వేసుకున్న పాదాలపై ఉంచింది. ఆ తర్వాత తన 2 చేతులతో విక్రమ్ మెడను గట్టిగా చుట్టుకుంది. ఆ క్షణంలో విక్రమ్ శరీరం మొత్తం ఒక్కసారిగా రాయిలా బిగుసుకుపోయింది. పక్కనే నిలబడి ఉన్న అని అయితే ఆ దృశ్యాన్ని చూసి నోటమాట రాకుండా నిలిచిపోయింది. సాన్వి విక్రమ్ గుండెలను పూర్తిగా అతుక్కుపోయి తన ఒక చేతితో విక్రమ్ చెంపపై మెల్లగా వేళ్లతో తాగుతూ అతని చెవి దగ్గరకు ముఖాన్ని తీసుకుని వెళ్లి మత్తెక్కించే గొంతుతో గుసగుసగా అంది. మరి నువ్వు కూడా నా భర్త గారు? నాకు ఈ రోజు ఎందుకో చాలా రొమాన్స్ గా అనిపిస్తుంది భర్త గారు అని అంది సాన్వి. ఎలాంటి వాళ్ళకి అలాగే చెయ్యాలి అంటారు ఇదన్నమాట. అక్కడ అరణ్య ప్లేస్ లో విక్రమ్ అని పేరు తప్పుగా మెన్షన్ అయిందండి. సో కాబట్టి అది అరణ్య అని చదివాను నేను. మరి సాన్వికి పెళ్లి అయిపోయిందని అరణ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో మరి మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.